హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలంగాణ టీఎస్ మ్యాథ్స్ బేస్ చేసుకొని తెలంగాణ సపరేట్ సిలబస్ 5th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్ పెద్ద సంఖ్యలు. మరి 5th క్లాస్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా ఫస్ట్ లెసన్ లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చాడు. మరి ఎస్పెషల్లీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఒక బిట్ అడగడానికి ఆస్కారం ఉండేటువంటి లెసన్, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసింది ఒక చిన్న విషయము. తెలంగాణ వారికి సపరేట్ గా మ్యాథ్స్ సైకాలజీ వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా కానీ కేవలం 200 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి ఈ వీడియోలో 5th క్లాస్ ఫస్ట్ లెసన్ మ్యాథ్స్ పెద్ద సంఖ్యలు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా లెసన్ టాపిక్ లోకి వెళ్దాం. అబ్జర్వ్ చేస్తే 7, 3, 6 మరియు 8 అంకెలతో ఏర్పడు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత? సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మిక్కిలి చిన్న సంఖ్య ఎంత, మిక్కిలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మొత్తం ఎంత, మిక్కిలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అని కూడా అడగచ్చు. మరి ఇక్కడ 4 డిజిట్స్ కాదు, అది 3 డిజిట్స్ కావచ్చు, 5 డిజిట్స్ కావచ్చు, ప్రాసెస్ మాత్రము సేమ్. మరి ఇచ్చిన డిజిట్స్ ను బేస్ చేసుకొని పెద్ద సంఖ్య గ్రేటర్ నెంబర్ ఏ విధంగా ఫామ్ చేయాలి, చిన్న సంఖ్య స్మాలర్ నెంబర్ ఏ విధంగా ఫామ్ చేయాలి అంటే, మరి ఇచ్చిన డిజిట్స్ ను బేస్ చేసుకొని పెద్ద సంఖ్య మనం ఏ విధంగా ఫామ్ చేస్తామంటే, ఇచ్చిన డిజిట్స్ ని పెద్ద నుండి చిన్న రూపంలో రాసామనుకోండి, పెద్ద నుండి చిన్న రూపంలో రాస్తే అది పెద్ద సంఖ్య అవుతుంది. అదే చిన్న సంఖ్య అడిగాడు అనుకోండి, చిన్న సంఖ్య అడిగితే ఇచ్చిన డిజిట్స్ ని చిన్న నుండి పెద్ద రూపంలో రాసాము అనుకోండి, అదే ఆటోమేటిక్ గా ఆ అంకెలచే ఏర్పరిచే చిన్న సంఖ్య అవుతుంది. ఎప్పుడు 0 లేనప్పుడు. ఇన్ కేసు ఆ డిజిట్స్ లో 0 ఉంది అనుకోండి, ప్రాసెస్ చేంజ్ అవుతుంది. చిన్న సంఖ్య ప్రాసెస్ చేంజ్ అవుతుంది, పెద్ద సంఖ్య ప్రాసెస్ మాత్రము సేమ్ కాదు. మరి 7, 3, 6, 8 ఈ డిజిట్స్ చే ఏర్పరిచేటువంటి పెద్ద సంఖ్య ఏమవుతుందో చూద్దాం. మరి పెద్ద సంఖ్య ఇజ్ ఈక్వల్ టు గ్రేటర్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు, మరి గ్రేటర్ నెంబర్ కి చిన్న లాజిక్ ఏం చెప్పాను, ఇచ్చిన డిజిట్స్ ని పెద్ద నుండి చిన్న రూపంలో ఫామ్ చేస్తే చాలు. అన్నిటికన్నా పెద్దదేంటి 8, పెద్ద నుండి చిన్న. దానికన్నా చిన్నది ఏంటి 7, దానికన్నా చిన్నది ఏంటి 6, దానికన్నా చిన్నది ఏంటి 3. అంటే ఇక్కడ మనము పెద్ద సంఖ్య నుండి పెద్ద అంకె నుండి చిన్న అంకె రూపంలో రాశాం కాబట్టి ఈ 4 అంకెలచే ఏర్పరిచే పెద్ద సంఖ్య గ్రేటర్ నెంబర్ ఏమవుతుంది అంటే 8763 అవుతుంది. ఇన్ కేసు చిన్న సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి, మరి ఆ డిజిట్స్ చే ఏర్పరిచే స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, ఆ డిజిట్స్ ని చిన్న నుండి పెద్ద రూపంలో రాయాలి. అంటే ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది ఏంటి 3, నెక్స్ట్ దానికన్నా పెద్దది 6, దానికన్నా పెద్ద డిజిట్ 7, దానికన్నా పెద్ద డిజిట్ ఏమవుతుంది 8. అంటే ఇచ్చిన డిజిట్స్ ని ఎలా ఫామ్ చేశాను, చిన్న నుండి పెద్ద రూపంలో ఫామ్ చేశాం కాబట్టి ఈ అంకెల చే ఏర్పరిచే చిన్న సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 3678. ఇది పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అని అడిగితే. ఇన్ కేసు పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, మొత్తం ఎంత అంటే ఈ రెంటిని మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. లేదా భేదం ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి ఫ్రెండ్స్, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదే క్వశ్చన్ సమ్ టైమ్స్ ఎలా అడుగుతాడంటే 7, 3, 6 మరియు 8 అంకెలచే ఏర్పరిచే 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అని అడగచ్చు. 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే మనం ఫామ్ చేసేటువంటి సంఖ్యలు మనకు ఎన్ని కలవు అని అడుగుతాడు. ఎన్ని మనము 4 అంకెల సంఖ్యలు ఫామ్ చేయగలము అంటే దీనికి చిన్న లాజిక్ ఏంటి అంటే 0 లేనప్పుడు. ఓకేనా, 1, 2, 3, 4 డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇన్ కేస్ మనం 3 డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7, 8, 4 అంకెలచే ఏర్పరిచే 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవని అడిగాడు అనుకోండి, 1, 2, 3 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3 ఫ్యాక్టోరియల్. అదే 5 డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 5 అంకెలచే ఏర్పరిచే 5 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే ఆన్సర్ 5 ఫ్యాక్టోరియల్. ఎప్పుడు ఇచ్చినటువంటి డిజిట్స్ లో 0 లేనప్పుడు. సో ఇక్కడ 0 లేదు, మొత్తం 4 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 4 అంకెల సంఖ్యలు మనం ఎన్ని ఫామ్ చేయగలము అంటే 4 ఫ్యాక్టోరియల్. మరి 4 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి, 4 into 3 into
2 into 1 అంటే 4 నుంచి మనం 1 వరకు మల్టిప్లై చేయాలి, లేదా 1 నుంచి మనకు 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 వరకు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 3 is 12, 12 2 ఎంత 24. ఈ 4 అంకెలచే ఏర్పరిచే 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే 24. ఈ 4 అంకెలచే ఏర్పరిచే పెద్ద సంఖ్య ఎంత అంటే 8763. చిన్న సంఖ్య ఎంత అంటే 3678. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ మాత్రము ఈ ప్రాసెస్ ద్వారా అప్లై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేసు డిజిట్స్ లో 0 ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? 5 1 0 9 అంకెలతో ఏర్పడు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత, లేదా చిన్న సంఖ్య ఎంత, లేదా చిన్న సంఖ్య పెద్ద సంఖ్యల మొత్తం ఎంత, పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల భేదం ఎంత, ఈ అంకెలచే ఏర్పరిచే 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? సో ఈ 4 క్వశ్చన్స్ లో ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. ఫస్ట్ మిక్కిలి పెద్ద సంఖ్య ఏంటో చూద్దాం. మిక్కిలి పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అంటే ఏం చెప్పాను ఇక్కడ? పెద్ద సంఖ్య అంటే ఏం చెప్పాను? ఇచ్చినటువంటి డిజిట్స్ ని పెద్ద నుండి చిన్న రూపంలో రాస్తే చాలు ఆ అంకెలచే ఏర్పరిచే పెద్ద సంఖ్య వచ్చేస్తుంది. మరి అన్నింటికన్నా పెద్దది ఏంటి? 9. 9 కన్నా చిన్నది 5. 5 కన్నా చిన్నది 1. 1 కన్నా చిన్నది 0. అంటే ఇక్కడ ఈ 4 డిజిట్స్ చే ఏర్పరిచే పెద్ద సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 9510 అవుతుంది. ఇన్ కేసు చిన్న సంఖ్య ఎంత అని అడిగాను అనుకోండి, చాలా వరకు చిన్న సంఖ్యనే అడుగుతాడు ఫ్రెండ్స్ 0 ఉన్నప్పుడు. మరి ఈ డిజిట్స్ చే ఏర్పరిచే చిన్న సంఖ్య ఏమవుతుంది అంటే, చిన్న సంఖ్య ఏంటి అని చెప్పాను? చిన్న నుండి పెద్ద రూపంలో రాయాలి. బట్ అన్నింటికన్నా చిన్నది ఏంటి ఇక్కడ? 0. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఇన్ కేస్ మనం 0 తీసుకొని నెక్స్ట్ 1, నెక్స్ట్ ఏమవుతుంది 5, నెక్స్ట్ ఏమవుతుంది 9. సో ఇప్పుడు 159 కి ముందు 0 ఉంది అంటే ముందు 0 ఉన్నప్పుడు దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. సో దానికి వాల్యూ ఉండదు కాబట్టి ఈ నెంబర్ మనకు 159 అవుతుంది. సో 159 4 డిజిట్ నెంబర్ కాదు. ఇక్కడ ఏమడిగాడు? 4 అంకెల గల 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. మరి ఇక్కడ ఏమొస్తుంది? 3 అంకెలే వచ్చేస్తాయి కాబట్టి ముందు మనం 0 తీసుకోకూడదు. మరి ముందు 0 తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి అంటే 0 కన్నా పెద్ద నెంబర్ ఏంటి? 1. అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? 1. ఇప్పుడు ఆ 0 తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆ 0 అంటే 0. ఇప్పుడు చూడండి, ముందు 0 తీసుకోకూడదు, ముందు 0 తీసుకోకూడదు, తర్వాత 1 వస్తుంది. అంటే ఈ 2 అంకెలు మనం ఏం చేయాలి అంటే రీప్లేస్ చేయాలి. అంటే 0 ప్లేస్ లో 1, 1 ప్లేస్ లో 0. ఇంకా చిన్న లాజిక్ ఏంటంటే ఫస్ట్ 0 పెట్టుకోకూడదు కాబట్టి తర్వాత వచ్చే డిజిట్ ఏంటి? 1. ఫస్ట్ 1 రాసుకొని తర్వాత 0 రాసుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్. 1 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? 5. తర్వాత ఏమొస్తుంది? 9. ఈ 4 అంకెలచే ఏర్పరిచే మిక్కిలి చిన్న సంఖ్య ఏమవుతుంది అంటే 1059. అంటే 0 ఉన్నప్పుడు ఫస్ట్ 0 తీసుకోకూడదు. 0 తర్వాత వచ్చేటువంటి అంకెను ఫస్ట్ రాసుకొని తర్వాత 0 రాసుకొని తర్వాత ప్రాసెస్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేయాలి. అంటే ఇక్కడ చిన్న సంఖ్య అంటే ఇచ్చిన డిజిట్స్ మనం ఏం రాయాలి? చిన్న నుండి పెద్ద. ఇది ఈ 4 అంకెలచే ఏర్పరిచే పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు కాబట్టి ఇక్కడ ఈ రెంటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేస్తున్నా. 9 6 5 9 plus 1 10. సో ఆన్సర్ ఏమవుతుంది? 10,569. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 10,569. ఇన్ కేస్ మిక్కిలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల భేదం ఎంత అని అడిగాడు అనుకోండి, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య, మొత్తము, భేదము. 0 ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి? 0 ఇవ్వనప్పుడు ఎలా తీసుకోవాలి? ఇన్ కేస్ 5 1 0 9 అంకెలచే ఏర్పరచు 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? అంకెలచే ఏర్పరిచే 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? అంటే మనం ఎన్ని సంఖ్యలు 4 అంకెల సంఖ్యలు మనం ఎన్ని రాయగలము అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ 0 లేదు కాబట్టి 1 2 3 4 డిజిట్స్ కాబట్టి డైరెక్ట్ ఏం చేశాను? 4 ఫ్యాక్టోరియల్ వేశాను. ఇక్కడ 0 ఉన్నప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 0 ఉంది కదా, ఫస్ట్ మనం 0 తీసుకోకూడదు. 0 తీసుకుంటే అది 4 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి ఆ 0 తీసుకోనికి పాసిబిలిటీ లేదు కాబట్టి మైనస్. ఆ 0 తీసుకున్నప్పుడు ఇంకెన్ని డిజిట్స్ ఉంటాయి? 1 2 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి? 3 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ 1 2 3 4 డిజిట్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 0 మనం కన్సిడర్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ మిగిలినవన్నీ 1 2 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. మరి 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 4 into 3 into 2 into 1 that is 24 minus 3 factorial 3 into 2 into 1 that is 6.
24 minus 6 that is 18 అంటే ఇక్కడ 5109 అంకెలచే ఏర్పరిచే 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది 18. 5, 6, 7, 8 లో 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదం ఎంత? అసలు స్థాన విలువ అంటే ఏంటి? సహజ విలువ, దాన్ని ముఖ విలువ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకున్నాం అనుకోండి 5, 6, 7, 8 మరి ఈ నెంబర్ లో ప్రతి డిజిట్ యొక్క స్థాన విలువలు ఏమవుతాయి, అదే విధంగా సహజ విలువ ముఖ విలువలు ఏమవుతాయి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5 యొక్క స్థాన విలువ మనకి ఏమవుతుంది, 6 యొక్క స్థాన విలువ, 7 యొక్క స్థాన విలువ, 8 యొక్క స్థాన విలువ. ఫస్ట్ స్థాన విలువలు చూద్దాం, తర్వాత సహజ విలువలు. సహజ విలువ అన్నా ఒకటే, ముఖ విలువ అన్నా ఒకటే. ఇంగ్లీష్ లో అయితే ప్లేస్ వాల్యూ, దీన్నైతే ఫేస్ వాల్యూ అంటాం. ఓకేనా? స్థాన విలువ అంటే స్థానాన్ని బట్టి ఆ విలువ మారుతూ ఉంటుంది. అదే ముఖ విలువ లేదా సహజ విలువ అంటే దాని యొక్క సహజ విలువ కానీ ముఖ విలువ కానీ మారదు. ఇచ్చినటువంటి నెంబర్ లో ఏ డిజిట్ తీసుకున్నా కానీ దాని యొక్క సహజ విలువ లేదా ముఖ విలువలు అవే అవుతాయి. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే 5 యొక్క సహజ విలువ ఏమవుతుంది, 5 అవుతుంది. 6 యొక్క సహజ విలువ 6, 7 యొక్క సహజ విలువ 7, 8 యొక్క సహజ విలువ 8. అంటే సహజ విలువలు మారవు. మరి స్థాన విలువలు మనకి ఎందుకు మారుతాయని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 8 అనేది ఏ స్థానంలో ఉంది, ఒకట్ల స్థానంలో ఉంది. 7 అనేది పదుల స్థానంలో ఉంది. 6 వందల స్థానంలో ఉంది. 5 అనేది వేల స్థానంలో ఉంది. అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లస్. మరి ఒకట్ల స్థానం అంటే ఎంత, 1. పదుల స్థానము అంటే 10, వందల స్థానము అంటే 100, వేల స్థానము అంటే 1000. మరి దీన్ని బేస్ చేసుకొని మరి స్థాన విలువలు మనం ఏ విధంగా చెప్తాము అంటే 5 యొక్క స్థాన విలువ ఎంత అంటే 5 అది ఏ స్థానంలో ఉంది, వేల స్థానంలో ఉంది. కాబట్టి 5 into 1000 ఏమవుతుంది, 5000. అంటే 5 యొక్క స్థాన విలువ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 5000. అదే 6 యొక్క స్థాన విలువ 6 అది ఏ స్థానంలో ఉంది, ఒకట్లు పదులు వందల స్థానంలో ఉంది. కాబట్టి 6 into 100 మనకి ఏమవుతుంది 600. నెక్స్ట్ 7 యొక్క స్థాన విలువ ఒకట్లు పదుల స్థానంలో ఉంది. కాబట్టి 7 into 10 that is 70. నెక్స్ట్ 8 యొక్క స్థాన విలువ 8 into ఒకట్ల స్థానము అంటే 1 కాబట్టి 8 ones మనకి ఏమవుతుంది 8 అవుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏ అంకె అయితే ఉంటుందో, ఒకట్ల స్థానంలో ఏ అంకె అయితే ఉంటుందో దాని యొక్క సహజ విలువ స్థాన విలువలు సేమ్. వాటి యొక్క భేదం మనకి ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. అంటే ఒకటో స్థానంలో 8 ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ 80 అవుతుంది, దాని యొక్క సహజ విలువ కూడా ఏమవుతుంది 80 అవుతుంది. కాబట్టి ఈ ఒకట్ల స్థానంలో ఉండేటువంటి విలువ యొక్క స్థాన సహజ విలువల భేదం ఎంత అంటే 0. ఓకేనా? ఇవి స్థాన విలువలు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సహజ విలువలు మారవు. స్థాన విలువలు ఒకట్ల స్థానం కాబట్టి 8 into 1 8, పదుల స్థానం కాబట్టి 10 into 7 70, హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 100 into 6 600, థౌజండ్స్ ప్లేస్ కాబట్టి 5 into 1000 5000. ఇది పాయింట్స్ లేనప్పుడు మనం ఈ విధంగా స్థాన విలువలు తీసుకోవాలి. ఇన్ కేస్ పాయింట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 లేదా 38.732 ఇలా మీ ఇష్టం ఏదైనా కావచ్చు. ఇక్కడ నేనేం తీసుకున్నా 38.732 ఒక పాయింట్ వాల్యూని బేస్ చేసుకొని ఇప్పుడు 3 యొక్క స్థాన విలువ ఏమవుతుంది, 8 యొక్క స్థాన విలువ, 7 యొక్క, 3 యొక్క, 2 యొక్క స్థాన విలువలు ఏమవుతాయంటే ఇప్పుడు మనం ఏం చదువుతాం దీన్ని 38.732. దీన్ని 38 అని చదువుతాం. పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండేది మనము డిజిట్స్ రూపంలో చదవాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడు పాయింట్ కి మనం రైట్ సైడ్ లో ఈ 7 యొక్క స్థానం మనకి ఏమవుతుంది అంటే 1/10 అవుతుంది. 3 యొక్క స్థానము 1/100 అవుతుంది. 2 యొక్క స్థానము 1/1000. దీన్ని మనము దశాంశము, శతాంశము, సహస్రాంశము అంటాం. అంటే ఇక్కడ దశాంశము అంటే ఏంటి, దశాంశము అంటే 1/10, శతాంశము అంటే 1/100, సహస్రాంశము అంటే 1/1000. అంటే మనము పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండేది మనం ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ దశాంశము దట్ ఈస్ 1/10, నెక్స్ట్ వన్ శతాంశము దట్ ఈస్ 1/100,
నెక్స్ట్ వన్ సహస్రాంశము దట్ ఈస్ 1/1000. ఈ 38 సేమ్ 8 ఒకట స్థానంలో ఉంది కాబట్టి ఒకట స్థానము అంటే 1, 3 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 10. ఇప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 3 యొక్క స్థాన విలువ 3 into 10 30. 8 యొక్క స్థాన విలువ 8 into 1 80. 8 7 యొక్క స్థాన విలువ 7/10. 3 యొక్క స్థాన విలువ 3/100. 2 యొక్క స్థాన విలువ 2/1000. 2/1000 గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ కి రైట్ సైడ్ ఉండే ఆర్డర్ ఏంటి? దశాంశము, శతాంశము, సహస్రాంశము. దశాంశము అంటే 1/10, శతాంశము అంటే 1/100, సహస్రాంశము అంటే 1/1000. ఇవి మనం పాయింట్స్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి? 7 యొక్క స్థాన విలువ 7/10, 3 యొక్క స్థాన విలువ 3/100, 2 యొక్క స్థాన విలువ 2/1000. సహజ విలువలు మారవు. సహజ విలువలు ఏ నంబర్ లో అయినా కానీ ఆ డిజిటే మనకి ఏమవుతుంది అంటే సహజ విలువ లేదా ముఖ విలువ అవుతుంది. ఇది పాయింట్స్ లేనప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, పాయింట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ లేకొద్దాం. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదం ఎంత? 5 యొక్క స్థాన విలువ ఏంటి? 1, 10, 100 వేల స్థానంలో ఉంది కాబట్టి 5 into 1000 ఏమవుతుంది? 5000. 5 యొక్క స్థాన విలువ 5 యొక్క స్థాన విలువ ఎంత? 5000. నెక్స్ట్ 7 యొక్క స్థాన విలువ 7 యొక్క ప్లేస్ లో ఉంది 1, 10, 10ల స్థానంలో ఉంది కాబట్టి 10 into 7 దట్ ఈస్ 70. 7 యొక్క స్థాన విలువ ఎంత? 70. ఈ రెండుకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? భేదము క్యాలిక్యులేట్ చేయమన్నాడు. భేదము అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి? తీసివేయాలి. మరి భేదం చేస్తే 4930. మరి ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఆ రెండు సహజ విలువల ఆ రెండు స్థాన విలువల మధ్య భేదం ఎంత అవుతుంది అంటే 4930. నెక్స్ట్ క్వశ్చన్, 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య నుండి 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యను తీసివేయగా. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. మరి మిక్కిలి పెద్ద సంఖ్యలు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? అది ఎన్ని డిజిట్స్ అయినా కావచ్చు. 1 అంకె గల మిక్కిలి పెద్ద సంఖ్య 9, 2 అంకెలు గల మిక్కిలి పెద్ద సంఖ్య 99, 3 అంకెలు గల మిక్కిలి పెద్ద సంఖ్య 999, 4 అంకెలు గల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 4 9s అవుతుంది. అంటే ఫస్ట్ 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 9999. నెక్స్ట్ 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. అదే మనము 2 అంకెల గల మిక్కిలి చిన్న సంఖ్య ఏంటి? 1 0 10. 10 కన్నా ముందు 9 అనేది ఏమవుతుంది? 1 డిజిట్ అవుతుంది. సో 9 తర్వాత 10 అనేది 2 డిజిట్ నెంబర్, అంతకన్నా చిన్న నెంబర్ అయితే ఉండదు. అదే 3 అంకెల చిన్న సంఖ్య ఎంత? 100. 4 అంకెల చిన్న సంఖ్య ఎంత? 1000. 5 అంకెల చిన్న సంఖ్య 10,000. అంటే మనం 1 బేస్ చేసుకుని పక్కన జీరోస్ యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 3 అంకెలు అంటే 1 2 0. అదే 4 అంకెలు అయితే 0 0 0 1 1000. మనకు తెలిసిన కాన్సెప్టే. ఇది 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. ఏం చేయమని క్వశ్చన్ అడిగాడు? పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను ఈ 3 అంకెల చిన్న సంఖ్యను ఏం చేయాలి? తీసేయాలి. ఈ పెద్ద సంఖ్య నుండి ఈ 3 అంకెల చిన్న సంఖ్యను ఏం చేయమని చెప్పాడు? తీసివేయమని చెప్పాడు. సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఎంత వస్తుంది? 9 9 8 9. Here the correct answer is 9899. Question, 3600 కు ఎంత కలిపితే 7450 వస్తుంది? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి ఒక్కసారి. క్వశ్చన్ బేస్ చేసుకొని 3600 కు ఎంత కలిపితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కలుపుతున్నాను అనుకోండి. కలిపితే అంటే ప్లస్ కదా, సో ప్లస్ కాబట్టి ప్లస్ ఎక్స్. అంటే 3600 కి ఎంత కలిపితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ కలుపుతున్నా, ఎక్స్ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందంట? 7450 వస్తుంది. క్వశ్చన్ బేస్ చేసుకుని చూడండి. 3600 కి ఎంత కలిపితే అంటే ప్లస్ కాబట్టి ఎక్స్ కలుపుతున్నా ప్లస్ ఎక్స్ కలిపితే ఎంత వస్తుందంటే మనకి 7450 వస్తుంది అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? ఈ 3600 ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 7450. ఈ ప్లస్ టర్మ్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ 3600. సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 7450 నుంచి 3600 మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే 0 5
8, అప్పుడు ఇక్కడ 6 ఉంటుంది, 6 లో నుంచి 3 పోతే 3. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3850. అంటే 3600 కి ఎంత కలిపితే 3850 కలిపితే మనకు ఆన్సర్ ఏమవుతుంది 7450 వస్తుంది. ఆప్షన్ బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు, దీనికి ఆప్షన్స్ లో ఏది కలిపితే మనకి ఇది వస్తుంది. సో సింప్లీ ఆన్సర్ బేస్ చేసుకుని కూడా చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1200 రావాలంటే అంటే అర్థం ఏంటి? 1200 ఆన్సర్. 1200 రావాలి అంటే 1200 అనేది ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. ఇది రావాలంటే 2380 నుండి ఎంత తీసివేయాలి? తీసివేయాలి అంటే మైనస్ కాబట్టి ఎంత తీసివేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను x తీసివేస్తున్నా. చూడండి, ఇక్కడ 1200 రావాలి అంటే ఆ 1200 ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. 2380 నుండి దీని నుండి ఎంత తీసివేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ x తీసేస్తున్నాను అనుకోండి, తీసివేయడం అంటే మైనస్ కాబట్టి మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ మైనస్ x అనేది ఈ సైడ్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతుంది? ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు 2380. ఈ ప్లస్ 1200 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ 1200. ఈ మైనస్ x ఈ సైడ్ వస్తే ప్లస్ x అవుతుంది. ఈ ప్లస్ 1200 ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్ 1200 అవుతుంది. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 2380 నుంచి 1200 0811 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 1180. హియర్ సింప్లీ ఆన్సర్ 1200 రావాలంటే ఏం చేయాలి అంటే 2380 నుండి ఎంత తీసేయాలి? 1180 తీసేస్తే సరిపోతుంది. ఇది కూడా ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఈ 2380 నుంచి ఆప్షన్స్ లో మనం ఏ నెంబర్ తీసివేస్తే ఈ నెంబర్ వచ్చేస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. చేస్తే ఒకట్ల స్థానం పదుల స్థానంలో ఒకే అంకె, అంటే ఒకట్ల స్థానంలో ఎంతైతే అంకె ఉంటుందో పదుల స్థానంలో కూడా అదే అంకె ఉండాలి. ఒకట్ల స్థానం వందల స్థానంలో ఒకే అంకె, ఒకట్ల స్థానం వందల స్థానంలో సేమ్ డిజిట్ అనేది ఉండాలి. పదుల స్థానంలో 0 ఉన్నటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమని అడిగాడు. సో సింప్లీ ఆన్సర్, ఒకట్ల స్థానము మనం ఆర్డర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ప్లేస్ వాల్యూస్. అంటే ఇక్కడ మనకి ఇది ఒకట్ల స్థానం అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? పదుల స్థానము. నెక్స్ట్ వందల స్థానము. మనం వందల స్థానం వరకు అడిగాడు కాబట్టి యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. పదుల స్థానంలో ఏముండాలి? 0 ఉండాలి. ఇక్కడ పదుల స్థానంలో 0 ఉండాలి. నెక్స్ట్ ఒకట్ల స్థానము వందల స్థానంలో ఒకే అంకె, అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంతైతే ఉంటుందో వందల స్థానంలో కూడా అంతే ఉండాలి. అలాంటివి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని ఇచ్చాడు. సింప్లీ ఏం చెప్పొచ్చు? ఇన్ కేస్ ఒకట్ల స్థానంలో 0 తీసుకున్నాం అనుకో, వందల స్థానంలో కూడా 0 ఉండాలి. ఇది మనకి 3 అంకెల సంఖ్య అవుతుందా? కాదు. 000 అనేది మనం చెప్పలేం కాబట్టి 0 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఇన్ కేస్ ఒకట స్థానంలో 1 తీసుకున్నాం అనుకో, వందల స్థానంలో కూడా 101. ఎస్, 3 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 2 తీసుకుంటే 20, ఇక్కడ 0నే, ఇక్కడ కాన్స్టెంట్ 202. నెక్స్ట్ 33, 303. నెక్స్ట్ 404 కంటిన్యూషన్ లో, 505. నెక్స్ట్ 606, 707. నెక్స్ట్ 808, 909. ఇంతకన్నా పాసిబిలిటీ లేదు చూడండి. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి? పదుల స్థానంలో 0 ఉండాలి. ఎస్, 0 ఉంది. ఒకట్ల స్థానంలో ఏదైతే ఉంటుందో వందల స్థానంలో కూడా అదే ఉండాలి. ఎస్, ఒకట స్థానంలో ఏవైతే ఉన్నాయో వందల స్థానంలో కూడా అవే ఉన్నాయి. 3 డిజిట్ నెంబర్ అయి ఉండాలి. ఇవన్నీ 3 డిజిట్ నెంబరే కాబట్టి మనం ఎన్ని ఫార్మ్ చేయగలం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఎన్ని ఫార్మ్ చేయగలము? 9. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. నెక్స్ట్ క్వశ్చన్, వేల స్థానంలో 6, వందల స్థానంలో 7, పదుల స్థానంలో 8, ఒకట్ల స్థానంలో 9 గల 4 అంకెల సంఖ్య ఏంటి? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఒకట్ల స్థానం మనకు ఆర్డర్ తెలుసు కదా, రైట్ సైడ్ ఒకట స్థానము, పదుల స్థానము, వందల స్థానము, వేల స్థానం. ఇన్ కేస్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఏదైనా ప్లేస్ వాల్యూ మెన్షన్ చేయకపోతే అక్కడ మనం ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఏమని ఇచ్చాడు ఫ్రెండ్స్? ఒకట్ల స్థానంలో 9, ఒకట్ల స్థానంలో 9, పదుల స్థానంలో 8, పదుల స్థానంలో 8, వందల స్థానంలో 7, వందల స్థానంలో 7, వేల స్థానంలో 6, వేల స్థానంలో 6. 4 అంకెల సంఖ్య ఏమవుతుంది? 6789. ఒకట్ల స్థానంలో 7, వందల స్థానంలో 2,
పదుల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెకు 4 రెట్లు ఉంది అయినా ఆ మూడంకెల సంఖ్య ఎంత? సో మూడంకెల సంఖ్య అని ఇచ్చాడు, యూనిట్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ పరంగా ఇచ్చాడు కాబట్టి ఆర్డర్ ఏంటి మనకి? ఇది ఒకట్ల స్థానము, నెక్స్ట్ పదుల స్థానము, నెక్స్ట్ ఏమవుతుంది వందల స్థానము, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. మనం ఏ సైడ్ నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ ఫాలో కావాలి. ఇప్పుడు ఒక్కసారి మనం కండిషన్స్ అబ్జర్వ్ చేస్తే ఒకట్ల స్థానంలో 7, ఒకట్ల స్థానంలో ఏముండాలి 7, వందల స్థానంలో 2, వందల స్థానంలో ఏముండాలి 2. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చారు చూడండి, పదుల స్థానంలోని అంకె అంటే ఈ పదుల స్థానంలో అంకె ఏముండాలి అంటే వందల స్థానంలోని అంకెకు 4 రెట్లు. అంటే వందల స్థానంలో ఏ అంకె అయితే ఉంటుందో దానికి 4 టైమ్స్ నెంబర్ ఆఫ్ 100 రెట్లు అంటేనే మల్టిప్లై చేయాలి, 4 రెట్లు ఉంటుంది అని ఇచ్చాడు. మరి వందల స్థానంలో ఉండే అంకె ఏంటి 2, దీనికి 4 రెట్లు అంటే 2 4s ఎంత 8. అంటే పదుల స్థానంలో ఉండేటువంటి అంకె మనకి ఏమవుతుంది అంటే 8 అవుతుంది. అయితే ఆ మూడంకెల సంఖ్య ఎంత? ఎంత 287. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 287. నెక్స్ట్ క్వశ్చన్, మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు గల భేదం ఎంత? ఇక్కడ 3 డిజిట్ యొక్క గ్రేటర్ నెంబర్ ఏంటి, 2 డిజిట్స్ ను బేస్ చేసుకొని గ్రేటర్ నెంబర్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు. సో గ్రేటర్ నెంబర్ అంటే మీకు ఇందాక నుంచి చెప్పాను, రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 99 అవుతుంది, మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 999. అంతకన్నా పెద్ద సంఖ్య మనం ఫామ్ చేయలేము. దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది 1000. అంటే 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అవుతుంది. మూడంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 999. అంతకన్నా పెద్ద సంఖ్య ఫామ్ చేయలేము. దాని తర్వాత నెంబర్ ఏంటి 1000 ఏమవుతుంది 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అవుతుంది. ఓకేనా? ఇక్కడ మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 999. రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుంది 99. రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 99 తర్వాత వచ్చేది ఏమవుతుంది 100. అంటే మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్య అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య భేదము ఎంత? భేదము అంటే అర్థం ఏంటి అంటే పెద్ద సంఖ్యలోని చిన్న సంఖ్యను మనం ఏం చేయాలి తీసివేయాలి. సో 9 నుంచి 9 పోతే 0, 9 నుంచి 9 పోతే 0, ఎంత వస్తుంది 9. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 900. ఇన్ కేస్ క్వశ్చన్ మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్యకి రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకి మధ్య భేదం అడిగాడు అనుకోండి. ఇంకో క్వశ్చన్, మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్యకి, మరి మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఎంత 100, మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఎంత 100. రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకి రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత 99. వీటి మధ్య భేదం ఎంత అని అడిగాడు అనుకోండి. భేదము అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేయాలి కాబట్టి 100 నుంచి 99 తీసేస్తే ఎంత 1. అంటే ఇక్కడ మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్యకి రెండంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకి మధ్య భేదం ఎంత అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది 1. శ్రీధర్ నెలకు 9250 రూపాయలు, అతని భార్య నెలకు 7650 రూపాయలు సంపాదిస్తున్నారు. శ్రీధర్ ఏమో 9250 రూపాయలు సంపాదిస్తున్నాడు, అతని భార్య 7650 రూపాయలు సంపాదిస్తుంది. అయితే ఆ నెలలో 12725 రూపాయలు ఖర్చు చేశారు. మరి ఖర్చు చేయగా పొదుపు ఎంత? సో పొదుపు అన్నా ఒకటే, ఆదా అన్నా ఒకటే. ఆదాయం వేరు, ఆదా వేరు. ఆదా అంటే సేవింగ్, పొదుపు ఎంత అని అడిగాడు. మరి పొదుపు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నా నెల శాలరీ 10,000 అనుకోండి, 10,000లో 7,000 ఖర్చు చేశాను అనుకోండి. ఇంకా నేను ఎంత ఆదా చేశా, ఎంత పొదుపు చేశా? మొత్తము ఆదాయంలో నుంచి 10,000 సంపాదనలో నుంచి 7,000 ఖర్చు చేశా. అంటే 10,000 నుంచి 7,000 తీసేశాను అనుకోండి, 3,000 నేను ఏం చేశాను పొదుపు చేశా. అంటే మొత్తము ఆదాయంలో నుంచి ఖర్చు తీసివేస్తే మనకి ఏమొస్తుంది అంటే పొదుపు లేదా ఆదా వస్తుంది. అంటే పొదుపు ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్, మొత్తము సంపాదన అంటే ఆదాయము, మొత్తం సంపాదనలో నుంచి ఖర్చు ఏం చేయాలి తీసివేయాలి. ఆదాయంలో నుంచి ఖర్చు తీసివేస్తే మనకేమొస్తుంది పొదుపు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఇద్దరి యొక్క సంపాదన ఎంత? శ్రీధర్ ఏమో 9250 రూపాయలు, అతని భార్యనేమో 7650 రూపాయలు. అప్పుడు మొత్తం సంపాదన ఏమవుతుంది? 2 యాడ్ చేస్తే సరిపోతుంది. 0 5 + 5 10 0 1 ఉంటుంది, 8 9
16 అంటే ఇద్దరి యొక్క ఆదాయం ఎంత, మొత్తం ఆదాయం ఎంత అంటే 16,900 రూపాయలు వారి యొక్క ఆదాయము. మరి మొత్తం ఆదాయంలో నుంచి ఎంత ఖర్చు చేశారు, 12,725 రూపాయలు ఖర్చు చేశారు. సో ఖర్చు ఎంత, 12,725 రూపాయలు. సో మొత్తం సంపాదనలో నుంచి ఖర్చు తీసివేసామనుకోండి, వాళ్ళు ఎంత పొదుపు చేశారో తెలుస్తుంది. సో మొత్తము సంపాదన ఆదాయంలో నుంచి ఖర్చు ఏం చేయాలి, తీసివేయాలి. తీసివేస్తున్నా 16,900 నుండి 12,725 రూపాయలు తీసేస్తున్నా. సో 5 9 ఉంటుంది, 7 8 ఉంటుంది, 1 4 అంతే. సో 5 5 0 కాండి, రెండు యాడ్ చేసుకోండి, ఇది రావాలి. డౌట్ ఉంటే 0 సరిపోయింది, 9 6 సరిపోయింది. అంటే మొత్తం మీద వాళ్ళు ఎంత పొదుపు చేశారు ఫ్రెండ్స్, ఇక్కడ 4,175 రూపాయలు పొదుపు చేయడము జరిగింది. అంటే సింప్లీ పొదుపు సేవింగ్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే మొత్తము సంపాదన మైనస్ ఖర్చు, సంపాదన నుంచి ఖర్చు తీసివేస్తే మనకేమొస్తుంది అంటే పొదుపు లేదా ఆదా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఒక వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజుల్లో బస్సు టికెట్ల ద్వారా వచ్చినటువంటి రాబడి రోజువారీగా ఇచ్చాడు. సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము. అయితే ఆ 5 రోజులలో టికెట్ల ద్వారా వచ్చినటువంటి మొత్తము రాబడి ఎంత అయ్యాడు. మొత్తం రాబడి అంటేనే ఆ 5 డేస్ లో వచ్చినటువంటి రాబడి ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని మనం ఏం చేయాలి, ఆ వాల్యూస్ మనం ఏం చేయాలి, యాడ్ చేస్తే సరిపోతుంది. మొత్తము అని ఇచ్చాడు కాబట్టి కూడితే సరిపోతుంది. సో ఫస్ట్ డే ఎంత, 1335 రూపీస్. సెకండ్ డే 1750, థర్డ్ డే 2250, ఫోర్త్ డే 2250 అగైన్, ఫిఫ్త్ డే 1900. సో మొత్తం రాబడి అంటున్నాం కాబట్టి ఏం చేయాలి, యాడ్ చేయాలి. 5 5 5 10 15 18 8 1 10 14 14 24 24 10 14 21 24 1 2 3 4 5 6 7 8 9 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9 3 5 7 9 మొత్తం మీద 9,485 రూపీస్ ఆ 5 రోజులలో టికెట్ల ద్వారా వచ్చినటువంటి రాబడి. చేస్తే జ్యోతి వాళ్ళ ఇల్లు పాఠశాలకు 560 మీటర్ల దూరంలో ఉంది. అంటే ఇంటి నుండి పాఠశాలకు మొత్తం డిస్టెన్స్ ఎంత, 560 మీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇల్లు అనుకోండి, ఇది పాఠశాల అనుకోండి. ఈ ఇంటి నుండి పాఠశాలకి మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే, మొత్తం డిస్టెన్స్ ఎంత, 560 మీటర్స్ ఇంటి నుండి పాఠశాలకి. నెక్స్ట్, ఒక రోజు జ్యోతి ఇంటి నుండి బయలుదేరి 215 మీటర్ల దూరం నడిచింది. అంటే ఇంటి నుండి బయలుదేరింది, ఎంత కిలోమీటర్స్ నడిచింది ఫ్రెండ్స్ ఇక్కడ, 215 మీటర్లు నడిచింది. ఎంత డిస్టెన్స్ నడిచింది అంటే 215 మీటర్లు నడిచింది. తరువాత ఆమెకు గణిత పుస్తకము, పెన్సిల్ పెట్టె మర్చిపోయినట్టుగా గుర్తించింది. అంటే పుస్తకము అదే విధంగా పెన్సిల్ బాక్స్ అనేది మర్చిపోయింది. అయితే ఆమె మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళింది. మళ్ళా ఇంటికి వెళ్లి ఆ వస్తువులు తీసుకొని అప్పుడే స్కూల్ కు బయలుదేరింది. మళ్ళా స్కూల్ కి వెళ్ళింది. అయితే తను మొత్తం ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే, క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే ఇంటి నుండి పాఠశాలకు డిస్టెన్స్ ఏమో 560 మీటర్లు. అయితే ఇంటి నుండి బయలుదేరి 215 మీటర్లు వెళ్ళింది. పుస్తకము, పెన్సిల్ బాక్స్ మర్చిపోయింది. మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఇంటికి వెళ్ళింది. అంటే ఇంటి నుండి కొంత దూరం 215 మీటర్లు బయలుదేరింది అంటే మళ్ళా రిటర్న్ వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఎంత ఇంటికి వెళ్ళి ఉంటుంది, 215 మీటర్లు మళ్ళీ ట్రావెల్ చేసి ఉంటుంది. ఓకేనా, ఇంటి నుండి 215 మీటర్లు వచ్చింది, మర్చిపోయింది. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఎంత ట్రావెల్ చేసింది, 215 మీటర్స్ మళ్ళీ ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఆ వస్తువులు తీసుకొని మళ్ళీ వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అంటే పాఠశాలకు వెళ్ళింది. ఇప్పుడు ఆ వస్తువులు తీసుకున్నది, వస్తువులు తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, పాఠశాలకు వెళ్ళింది. అయితే పాఠశాలకు వెళ్ళింది అంటే మొత్తం ఎంత డిస్టెన్స్, 560 మీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే ఫస్ట్ ఏమో 215 మీటర్స్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ 250 మీటర్స్ వచ్చింది, మళ్ళీ ఇంటి నుంచి స్కూల్ కి 560 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు మొత్తము ఎంత ప్రయాణించింది అని అడిగాడు. సో మొత్తం ఎంత ప్రయాణించింది అంటే ఈ 3 ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఫస్ట్ 215, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి 215, ఇప్పుడు ఇంటి నుంచి పాఠశాలకి ఎంత 560. అప్పుడు మొత్తం ఎంత 5 5 10 0 1 2 8 9 5 6 7 8 9 మొత్తము 990 మీటర్స్ మొత్తము తను ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్.
భారత క్రికెటర్లు వారి మొత్తం క్రికెట్ జీవితంలో చేసినటువంటి పరుగులు అంటే కొందరు క్రికెటర్స్ ను బేస్ చేసుకొని వారి యొక్క రన్స్ ఇచ్చాడు. సౌరవ్ గంగూలీ 7212 సంథింగ్ వారి యొక్క స్కోర్స్ ఇచ్చాడు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇద్దరి స్కోర్ అయినా ఇచ్చేసి లేదా మొత్తం టేబుల్ ఇచ్చేసైనా ఆ టేబుల్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ టేబుల్ ను బేస్ చేసుకొని క్వశ్చన్ ఏం అడగచ్చు? అత్యధిక పరుగులు చేసినటువంటి క్రికెటర్ ఎవరు? అత్యధిక పరుగులు చేసినటువంటి వారు ఎవరు? వివిఎస్ లక్ష్మణ్. అత్యల్ప పరుగులు చేసిన వారు ఎవరు? సో ఆన్సర్ ఏమవుతుంది? కపిల్ దేవ్. లేదా కపిల్ దేవ్ కన్నా లక్ష్మణ్ ఎన్ని ఎక్కువ పరుగులు చేశాడు? లేదా లక్ష్మణ్ కన్నా సౌరవ్ గంగూలీ ఎన్ని తక్కువ పరుగులు చేశాడు? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే ఎవరు ఎక్కువ పరుగులు చేశారు అంటే ఇద్దరు కంపారిజన్ లో ఎక్కువ పరుగులు తక్కువ పరుగులు అని అడిగాడు అనుకోండి, వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే చాలు ఫ్రెండ్స్, క్వశ్చన్ ఏ విధంగా అడగనివ్వండి. అంటే అర్థం ఏంటి? లక్ష్మణ్ కపిల్ దేవ్ కన్నా ఎన్ని ఎక్కువ పరుగులు చేశాడు అంటే వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. లేదా సౌరవ్ గంగూలీ, ఓకేనా, సౌరవ్ గంగూలీ కన్నా అజరుద్దీన్ ఎన్ని తక్కువ పరుగులు చేశాడు, వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. అసలు ఇద్దరి మధ్య తక్కువ ఎక్కువ అని అడిగినప్పుడు ఆ రెండు న్యూమరికల్స్ బేస్ చేసుకొని డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. భేదం అంటే ఏంటి? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి? తీసివేయాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాము చూడండి. రవిశాస్త్రి కన్నా లక్ష్మణ్ ఎన్ని పరుగులు ఎక్కువ చేశాడు? యాక్చువల్ గా రవిశాస్త్రి ఎన్ని చేశాడు? 6014 చేశాడు. లక్ష్మణ్ ఎన్ని చేశాడు? 8628 చేశాడు. అంటే రవిశాస్త్రి కన్నా లక్ష్మణ్ ఎన్ని ఎక్కువ పరుగులు చేశాడు? ఎన్ని ఎక్కువ పరుగులు లేదా ఎన్ని తక్కువ పరుగులు ఎలా అడిగినా కానీ వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. ఎవరెవరికి? రవిశాస్త్రికి లక్ష్మణ్ కి. రవిశాస్త్రి లక్ష్మణ్ మధ్య డిఫరెన్స్ అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య. పెద్ద నెంబర్ ఎంత? 8628. నెక్స్ట్ 6014. వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. డిఫరెన్స్ 8 నుంచి 4 పోతే 4, 2 నుంచి 1 పోతే 1, 6 నుంచి 0 పోతే 6, 8 నుంచి 6 పోతే 2. అంటే అర్థం ఏంటి? ఇక్కడ రవిశాస్త్రి కన్నా లక్ష్మణ్ ఎన్ని పరుగులు ఎక్కువగా చేశాడు అంటే 2614 పరుగులు ఎక్కువ చేశాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ ఎక్కువ తక్కువ అంటే వాటి మధ్య ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ లో చివర్లో కొన్ని జస్ట్ లాజిక్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒకట్ల స్థానంలో ఒక అంకె ఉంది, దానికి రెట్టింపు సంఖ్యలో 10వ స్థానము, దానికి అలా సంథింగ్ అలా ఇచ్చినప్పుడు ప్లేస్ వాల్యూస్ ని బేస్ చేసుకొని అవి ప్రాబ్లమ్స్ చెప్పడం కన్నా ఆప్షన్స్ ను బేస్ చేసుకొని ఫాలో అవ్వండి. అంటే మీకు కింద ఆప్షన్స్ ఇచ్చింటాడు కదా, ఆప్షన్స్ ను బేస్ చేసుకుని ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మీ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే క్వశ్చన్స్ మీరు చదివితే ఒకసారి అర్థమవుతుంది. అంటే ఒకట్ల స్థానంలోని అంకె కన్నా వేల స్థానంలోని అంకె 4 రెట్లు, 100ల స్థానంలోని అంకె 3 రెట్లు, 10ల స్థానంలోని అంకె 2 రెట్లు ఎక్కువైన 4 అంకెల సంఖ్య ఎంత? అంటే ఆ కండిషన్స్ ను బేస్ చేసుకొని మీకు ఆప్షన్స్ ఇచ్చింటాడు కదా, క్వశ్చన్ బేస్ చేసుకొని ఆ ఆప్షన్స్ లలో ఆ కండిషన్ ఏదైతే సాటిస్ఫై అయిందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి టెక్స్ట్ బుక్ లో మనం డైరెక్ట్ గా చెప్పడం కన్నా బోర్డు మీద చెప్పడం కన్నా ఆప్షన్స్ ద్వారా అయితే మీకు జస్ట్ యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌసండ్స్ ప్లేస్ ఏ కండిషన్ ఇచ్చాడు, రెట్టింపు అంటే డబల్ చేయండి, ఎక్కువ అంటే ప్లస్ చేయండి, దానికన్నా తక్కువ అంటే మైనస్ చేయండి, సింప్లీ మనం ఆప్షన్స్ ద్వారా చేయగలము. అందుకే నేను ఈ బోర్డు మీద చేయడం లేదు, మీరు అవి ఆప్షన్స్ ద్వారా ఫాలో అవ్వండి. ఇక్కడతో ఫస్ట్ లెసన్ కంప్లీట్.